కాకినాడ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పరచడం జరిగిందని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇక కొండయ్యపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కాకినాడకి 3 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కావాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరడం జరిగిందన్నారు. వాటిలో కొండయ్యపాలెం, శాంపమూర్తి నగర్, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇక శాంపమూర్తి నగర్ బ్రిడ్జ్ కు మల్లిపూడి సంజీవరావు వారిది, చిన్న మార్కెట్ మీద నిర్మించిన బ్రిడ్జ్ కు వైఎస్ఆర్ నామకరణం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కొండయ్యపాలెం బ్రిడ్జ్ కి ముత్తా గోపాలకృష్ణ వారధిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఇక కాకినాడ అభివృద్ధిని ముత్తా గోపాలకృష్ణ చేయడం జరిగిందని ద్వారపూడి పేర్కొన్నారు. నాకు రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి కాగా నగర అభివృద్ధిలో గురువుగా ముత్తా గోపాలకృష్ణ ఉంటారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యులు సార్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆయనకి అంటే కారు దిగలేదని అన్నారు. ట్రై చేద్దాం. ఆయన ఒకసారి ఆహ్వానం పలికి మళ్ళీ కారులు ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని మనం నడుచుకుంటూ అవతల పక్షంలో ఆయన వెనకాల కారు వస్తారు. తర్వాత అక్కడి నుంచి ఆయన డిస్కస్ అవుతున్నారు. నల్లేనని అన్నారు కాబట్టి పెద్దలందరి సహకారంతో కొంచెం కోఆపరేట్ చేస్తే కోరుకుంటున్నాను. మిగతా విషయాలు గోపాలకృష్ణ క్లియర్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందామని వక్తులు ఎవరైనా ఒక ఇద్దరు వక్తులతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించుకుందామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.